రెడ్డి గారు మొన్న 29వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి 3 విషయాలు చెప్పినాడు. ఒకటి, మేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీళ్లు పారలేదు, తెలుగుదేశంలో నీళ్లు పారినాయి, గవర్నమెంట్ లెక్కల ప్రకారం అని చెప్పినాడు. కానీ నిజాలు చూస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు పూల్చింత చెరువుకి 3500 ఇయర్లీ పారిచ్చినామని చెప్పినాడు. కానీ నిజానికి అది 1258 ఎకరాలు మాత్రమే పారిచ్చినాడు. అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం 1000 ఎకరాలు అని చెప్పినాడు. కానీ 1463 ఎకరాలు పారింది నీళ్లు. తర్వాత చిలకల్లోన స్కీమ్లో 2800 ఎకరాలని చెప్పినాడు, ఆయన పారిచ్చింది 2014-19 మధ్యన. కానీ కేవలం 69 ఎకరాలు పారిచ్చి 2800 ఎకరాలని చెప్పినాడు. అదే రకంగా 2019-24 సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో 1000 ఎకరాలని చెప్పినాడు. కానీ 1170 ఎకరాలు సంవత్సరానికి సగటున 5 సంవత్సరాలు పారించినారు. తర్వాత సాగునూరు స్కీమ్లో 3900 ఎకరాలని చెప్పినాడు. కాకపోతే కేవలం 418 ఎకరాలు మాత్రమే నీళ్లు పారినాయి. అలాగే వైఎస్ఆర్ పీరియడ్లో 19 నుంచి 24 మధ్యన 1500 ఎకరాలని చెప్పినాడు. కానీ 520 ఎకరాలు మాత్రమే పారింది. ఇది నేను చెప్పేది కాదండి, ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా. ఆయన ఆ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నాడు. మరి ఆయనకి ఏ గవర్నమెంట్ లెక్కలు ఇచ్చినాయో నాకైతే తెలియదు. నేను చెప్పేది ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్కలుగా సంతకంతో పెట్టిన పేపర్ మీ అందరికి ఇస్తున్నా. ఈ పేపర్ ఇవ్వడానికి లేటు కావడం వల్లనే లేటుగా ప్రెస్ మీట్ పెట్టినాం. లేకుంటే ఆ రోజే మమ్మల్ని పచ్చ కండువా కప్పుకున్నారని విమర్శించినారు. మేము పసుపచ్చ కండువా కప్పుకుంటే ఆయన మమ్మల్ని విమర్శించాలి. ఆకుపచ్చ కండువా అంటే నేను ఒక రైతు బిడ్డగా ఆకుపచ్చ కండువా కప్పుకోరాదని ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆయన గత సంవత్సరంన్నర కింద ఇదే నందవరం ఎమ్మెగ్నూరు మండలంలో పత్తి చేనులు మిరప చేనులు సందర్శించినారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న కేశూరెడ్డి ప్రతిదాడి చేయలే. కేశూరెడ్డి దాన్ని చూసి గవర్నమెంట్తో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ తెప్పించి పంట నష్టపరిహారం తెప్పించి రైతుల ఖాతాలో వేసినాడు. అది మీరు చేయండి, సంతోషిస్తాం. మా మీద చెప్తే కాదు. నెంబర్ 2, మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదన్నాడు. రైట్, మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అబద్ధం చెప్పడమేమే. ముఖ్యంగా చెప్తున్నా, ఒక ఎమ్మెల్యేగా ఇంత అబద్ధం చెప్పడం చాలా తప్పండి. మీకు ఏ అధికారం అడిగినా కరెక్ట్ లెక్కలు ఇస్తాడు. మేమన్నా గవర్నమెంట్లో లేము. మేము అడిగితే 10-15 దినాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టుకుంటేనే మాకు లెక్కలు ఇస్తారు. మీకేం లేదు, ఒక్క ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో లెక్కలు ఇస్తారు. మరి ఎందుకు లెక్కలు తెప్పించుకోలేదు? నెంబర్ 3, మీకు ట్యూటర్స్ ఇచ్చినారో ఈ దొంగ లెక్కలు ఎవరు చెప్పినారో మీరే చెప్పాలి, మేము కాదు. నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ నీకు దొంగ లెక్కలు చెప్పినారంటే మీరు అర్థం చేసుకోవాలా. మేము చెప్పలేము ఆ విషయానికి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ రోజు నేను బుట్టారేణకం గారు, నీలకంఠప్ సారు, నందవరం మండల రైతులు నాయకులు అందరు కలిసి పర్యటనకు పోయి చూసి వచ్చినాము. అక్కడ కొంతమంది రైతులు మా దగ్గర 3000 వసూలు చేస్తున్నారు అన్నారు. కానీ మేము రాజకీయం చేయలే. ఆ రోజు ఏ ప్రెస్ మీట్లో చెప్పలే. ఈ రోజు కానీ మాకు అది అవసరం లే. ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పినాం, మీకేమన్నా తక్కువైతే బుట్టారేణకమ్మ గారు, నీలకంఠప్ప గారు, మీకేమన్నా తక్కువైతే దానికి కావలసిన డబ్బు మేము ఇస్తాం, మా చేతనైనంత అని చెప్పినాం. కానీ రాజకీయం చేయలే. ఈరోజు కానీ అన్నా జగన్నాథ రెడ్డి గారు, మేము రైతుల కోసం అడగడం తప్పనడం ఎక్కడెక్కడ ప్రపంచంలో లేదండి. అడిగినాం, మీరు చెయ్యండి. ఆ చెరువు దగ్గరికి మేము వచ్చింది, మీకు బాధ ఉంది కదా, ఆ చెరువులో నీళ్ళుంటే మేము రాము కదా, పోం కదా. ఆ చెరువు దగ్గరికి మమ్మల్ని రానియకుండా చేసుకునే బాధ్యత ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి నీది, మాది కాదు.
మేము ఇప్పుడు అడుగుతున్నాం. దొంగతనం అయింది అన్నారు, దొంగలు చిక్కినారు. మొన్న మీరే ప్రెస్ మీట్లో 4 రోజుల్లో ఓపెన్ చేస్తాము అన్నారు. ఏది పూల్చింత స్కీమ్ 4 రోజులు పోయి ఈరోజు 15 రోజులు అయిందన్న, ఓపెన్ చేయలేదు. దయచేసి ఓపెన్ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు, మీ అధికారంతో ఓపెన్ చేయండి, మేము సంతోషిస్తాం. మీరు ఓపెన్ చేసి నీళ్లు బారిస్తే మా తరఫున కానీ మీకు ఇట్లయిందన్న, ఓపెన్ చేయలేదు. దయచేసి ఓపెన్ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు, మీ అధికారంతో ఓపెన్ చేయండి, మేము సంతోషిస్తాం. మీరు ఓపెన్ చేసి నీళ్లు బారిస్తే మా తరఫున కానీ మీకు ఇట్లు చెప్పొద్దండి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశంలో హయాంలో పారిన నీటి కంటే 2019 నుంచి 24 వరకు 7,040 ఎకరాలకు ఎక్స్ట్రా నీళ్లు పారించినాం. అది దయచేసి తెలుసుకునండి. దయచేసి చెప్తాం. ఈరోజు కానీ రైతుల విషయంలో మేము రాజకీయం చేయదలుచుకోలేదు, చెయ్యం. మీరు చేసినా సంతోషించి మీ కృతజ్ఞతలు తెలుపుతాం, మా చేతనంత సహకారం ఇస్తాం. కానీ దీన్ని ఇంకొక రకంగా చెప్పొద్దండి. లెక్కలు చూసి చెప్పండి, లెక్కలు చూసి మాట్లాడండి. దయచేసి చెప్తాను. ఇప్పటికైనా పంపులు స్టార్ట్ చేయండి. దొంగలు కానీ దొరికినారు కదా, పంపులు స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వండి, అందరు సంతోషిస్తాం. డబ్బులు వసూలు చేయడం నేను కరెక్ట్ అనండి. రైతులు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తుందో తెలియక చిన్న రిపేర్లన్నా మన సొంతం చేసుకుందామని డబ్బు వేసుకొని చేసుకుంటున్నారు. ఎందుకు? రైతుకి నీళ్లు కావాలి, దానికోసం పోతే 2-3 వేలు ఖర్చు పోని అని చేసుకుంటున్నారు. దాన్ని వాళ్ళ సొంతం కాలువ తీసుకోవడం కానీ, ఒక ముండ్ల చెట్లు కొట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకొని వాళ్ళు సొంతం వేసుకుంటున్నారు. దాన్ని కానీ మేము విమర్శించాం. డబ్బు తీసుకోవడం అని నేను కరెక్ట్ అని చెప్పను. కాకపోతే అవసరానికి గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తాయో అని వాళ్ళు తెలియక వాళ్ళు ఇప్పుడు పని పారిచ్చి మనకి నీళ్లు పారితే చాలు అని చేసుకుంటున్నారు. దాన్ని కానీ మేము తప్పంటాము. గవర్నమెంట్లోనే 5 ఏళ్లలో 7,040 ఎకరాలకి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పారిచ్చిన దానికంటే 7,040 ఎకరాలకి ఎక్కువ నీరు పారించినారు. అంటే పట్టించుకున్నట్లా లేదా? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంతవరకు రైతు భరోసా వేయలేదు. వేస్తామన్నారు, 20,000 పెంచేస్తామన్నారు, వేసినారా? లేదు కదా. మరి ఎవరు పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ దీన్ని మాకు 15 రోజులకి ఇచ్చినారు యాక్ట్గా వాళ్ళని అడిగితే.